అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూసీ నదికి సంబంధించి వివాదాస్పదంగా మారినప్పటికీ ఏవైతే మూసీ నదికి సంబంధించి అక్కడ ఏవైతే బస్తీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ధర్నా చేయడం అనేది మొదలుపెట్టారు. ఏదైతే ఆర్బీఎక్స్ అని చెప్పి రాశారో, అంటే రివర్ బెడ్ అని చెప్పి రాయడం జరిగింది. కొన్నిటికి మార్క్ కూడా చేయడం జరిగింది భూమి మీద. అదేవిధంగా గోడల మీద కూడా ఇక్కడ వరకు కూడా FTL పరిధిలో ఉంది, బఫర్ జోన్లో ఉంది అని చెప్పి మార్క్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతగానో భయాందోళనకి గురయ్యారని చెప్పాలి. అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఇదే రన్ అవుతున్నప్పటికీ కూడా చాలా మంది మా ఇళ్ళని కూల్చొద్దు, కావాలంటే మా మీద నుంచి అయినా సరే బుల్డోజర్లు పోనివ్వండి, కానీ మా ప్రాణం పోయినా సరే మా ఇళ్ళను మాత్రం కూడా మేము కూల్చనివ్వమంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది గల్లీకి కూడా టెంటులు వేసుకొని మరి ధర్నా చేస్తున్నారు. మరికొంతమంది ఎక్కడికక్కడ రోడ్ల మీద వాళ్ళ బస్తీలో ఏదైతే సిగ్నల్స్ దగ్గర అలా ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే హైడ్రా కొంచెం వెనకడికి వేసిందనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయని చెప్పాలి. అయితే ఎవరైతే కొంతమంది ఉన్నారో రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి అధికారంలో ఉన్న ఎవరైతే ఇప్పుడు రెవెన్యూ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు GHMC అధికారులు ఎవరైతే రెవెన్యూ బెడ్లో ఉన్నాయో వాళ్ళకి కొన్ని అపార్ట్మెంట్లను అయితే ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ 2 BHK ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎవరైతే ఇప్పుడు పేదలకు 2 BHK ఇచ్చిందో ఎలక్ట్ చేసిందో దాంట్లో కొన్ని ఖాళీగా ఉన్న పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రివర్ బెడ్లో ఎవరైతే ఇల్లులు ఉన్నాయో ఏవైతే ఇళ్లను కూల్చబోతున్నారో వాళ్ళకి సంబంధించి ఇందులో అపార్ట్మెంట్లో అయితే వాళ్ళకి నివాసం కేటాయించిందనే చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతానికి చూడొచ్చు ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి సామాన్లను తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇందాకే ఒక లారీ కూడా వచ్చింది, దాని నిండా సామాన్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కటిగా కూడా వాళ్ళ సామాన్లు అన్నీ కూడా లోపల పెడుతున్న విజువల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇటు చూసుకోవచ్చు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే విషయాలు కూడా మనం కనుక్కుందాం. ప్రస్తుతానికి అయితే వీళ్ళకైతే ఏదైతే ఇప్పుడు మూసీ నదికి సంబంధించి అది వివాదాస్పదంగా మారిందో అక్కడ ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్కొక్కటిగా సామాన్లు తీస్తున్న విజువల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి లోపల నుంచి. అయితే ఇటు చూసుకోవచ్చు మనం క్లియర్గా. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయాలు ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. కిధర్ సే ఆయా? हम शंकर नगर से। ఓకే, आपका घर के भी RBX लिखा? లేబర్ ఉన్నాను సార్. ఓకే, అయితే వీళ్ళైతే లేబర్ ఉన్నారు, మళ్ళీ ఓనర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అధికారులతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు ఇంకోటి గమనించవచ్చు, ఇటువైపు చూసుకుంటే కనుక పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకు అంటే దాదాపుగా ఈ 2 BHK ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో దాదాపుగా 2014-2016లో పేదలకు కేటాయించబడినవి. అయితే అప్పుడు చాలామంది కూడా ఎలక్షన్స్కి ముందు కొంతమందికి పేపర్స్ ఇవ్వలేదు, మరి కొంతమందికి ఏవైతే ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఇవ్వలేదు, ఇంకొంతమందికి తాళాలు ఇవ్వకుండా ప్రభుత్వం మారిపోయింది కాబట్టి వాళ్ళకి అదే విధంగా కీస్ ఇవ్వకుండా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి కొన్ని పైన ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు ఈ RBX ఏదైతే రాయడం జరిగిందో రివర్ బెడ్లో ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటికి కేటాయించబడింది. సో ఈ విషయం తెలియగానే నిన్న సాయంత్రం చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎన్నో నేనైతే ఎంతగానో ఇక్కడ అంతా కూడా గొడవ జరిగిందన్న ఉద్దేశంతో ఇంకా ఎలాంటివి ఇక్కడ గొడవలు జరగకూడదు అన్న ఉద్దేశంతో చాలామంది ప్రొటెక్షన్ అయితే ఇక్కడ పోలీసులను అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. చూడొచ్చు మనం ఎటువైపు చూసినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మరి నిన్న అసలు ఏం జరిగింది ఏంటనే దాని గురించి కూడా ఒకసారి ఇక్కడ వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చాయి, ఇప్పుడు వరకు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అనే దాని గురించి ఒకసారి ఇక్కడ మనం GHMC అధికారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అండి. అయితే ఇప్పుడు నిన్న ఒక చిన్న ఇష్యూ కూడా ఇక్కడ జరిగింది ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు రివర్ బెడ్లో అంటే మూసీ నదికి సంబంధించి ఎవరెవరు ఇల్లులు అయితే పోతున్నాయో వాళ్ళకి ఇక్కడ ఇల్లుని అయితే కేటాయించడం జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఇష్యూ వల్ల అసలు ఏం జరిగింది రాత్రి అంటే 2014-2016లో ఎవరైతే డబుల్ బెడ్రూమ్కి ఆన్లైన్ చేసుకున్నారో వాళ్ళు రావడం జరిగింది. అంటే మేము కూడా పేదవాళ్ళం కదా, మాకు రాలేదు అనేసి నిన్న వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిందంట. ఈ ఇన్స్పెక్టర్ సార్ గారు వచ్చి సాల్వ్ చేశారు ప్రాబ్లమ్ని, వాళ్ళకి సంజాయించి చెప్పి పంపించారు. ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి వీళ్ళని పెడుతున్నారమ్మా ఇక్కడ అని చెప్పారండి. ఇప్పటివరకైతే మేము ఈరోజు చేసిన మొత్తం రాసుకున్న మెంబర్స్ అయితే ఒక 30-35 మెంబర్స్ వరకు వచ్చారు. వాళ్ళందరూ చెక్ చేసి పంపిస్తున్నాం మేము. ఓకే, ఇప్పుడు వరకు అయితే 30-35 మెంబర్స్ వరకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంది ఇక్కడ? ఇప్పుడు మీరు రిజిస్టర్లో వాళ్ళ పేర్లు అన్ని కూడా రాసుకోవడం జరుగుతుంది. అసలు వాళ్ళకి ఏమైనా పట్టా ఇచ్చారా? పట్టా ఇచ్చారు, వాళ్ళ ఫోటోతో సహా వచ్చింది. MRO వాళ్ళది స్టాంప్ కూడా వేశారు దానిపైన. అవి చెక్ చేసుకొని రాస్తున్నాం మేడం మేము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరకు అయితే 30-35 మందికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసుల బందోబస్తు కూడా భారీగానే ఉందని చెప్పాలంటే నిన్న జరిగిన ఇష్యూతోటి వాళ్ళ పొద్దున్న నుంచి కూడా చాలా మంది పోలీస్ బందోబస్తు చాలా ఉన్నది.
కానీ ఇప్పుడైతే ఈరోజు అయితే శాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అందరూ వస్తున్నారు, వాళ్ళ సామాన్ సర్దుకుంటున్నారు. అంతే. అయితే ఇప్పుడు చూడొచ్చు చెంచల్ కూడా ఏదైతే 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి ఇటువైపు చూసుకుంటే ఏ ఫ్లోర్లో వాళ్ళకి ఇల్లు ఎలక్ట్ చేయడం జరిగిందంటే ఎక్కువగా 5th, 6th, 7th, 8th, 9th వరకు వెళ్ళిందండి. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నవి రెండు బ్లాక్లు, ఒకటి బ్లాక్ ఏ బ్లాక్ బి ఇటువైపు చూసుకుంటే కనుక అక్కడ 5th, 6th, 7th, 8th ఇటు కనుక చూసుకుంటే 9 బ్లాక్స్ ఉన్నాయి. ఇందులో 5th నుంచి 8th, 7th, 9th వరకు కూడా మొత్తం కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. అండ్ ఏదైతే ఇప్పుడు హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఆ బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటనే దాని గురించి కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు అయితే చాలామంది మటుకు 30 నుంచి 35 ఫ్యామిలీస్కి ఎక్కువగా అయితే ఇక్కడ నివసించడం ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు అనేది కూడా అంచనా ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, వాళ్ళకి ఒక పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉంటారో వాళ్ళ తరపున మాత్రమే ఇక్కడ పట్టా కూడా ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూడొచ్చు ఒక్కొక్క సామాన్లు కూడా అన్ని లోపల పెడుతున్న విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి మరి ఆ 2 BHK ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ సామాన్లు అవన్నీ కూడా ఇక్కడ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 BHK ఇటు చూసుకోవచ్చు లోపల అంతా కూడా లిఫ్ట్ని కూడా పెట్టడం జరిగింది. पुलिस वाले लाठी चार्ज करे हम लोग, हम इधर वाले हैं, हमारे को भी घर दियो बोल के बोले तो आप भी कल आया? नहीं, इससे पहले थोड़ा पेंडिंग है. ओके. अभी ज़रा पानी की मुश्किल है, ये कभी लिफ्ट ख़राब हो गई तो 10 फ्लोर कैसा चढ़ते. अभी देखो आपको किधर से अलर्ट आया? हमको पहले गवर्नमेंट केसीआर से. ఇప్పుడు చూడొచ్చు నిన్న ఏ విధమైన ఇష్యూ జరిగింది ఏంటనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే మలక్పేట స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ 147 ఇల్లు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉండడం వల్ల 2 BHK ఇల్లులు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, బెడ్రూమ్స్ అన్నీ కూడా దానివల్ల ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిని ఈ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి ఆ 2 BHK ఏ విధంగా ఉంది. ఎందుకంటే మరికొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఆ 2 BHK చాలా చిన్నగా ఉన్నాయి, అసలు మా ఫ్యామిలీస్కి సరిపోవు, మేము అక్కడ ఉండలేము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇది చూడొచ్చు, ఇది కూడా ఖాళీగానే ఉంది. ఇంకోటి ఇవన్నీ కూడా చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకొంతమందికి ఎలక్ట్ చేసినప్పటికీ కూడా ఎలక్షన్స్ రావడంతో ఆ కీస్ ఏవైతే ఉన్నాయో తాళాలు వాళ్ళకి అందని పరిస్థితి కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం 7th ఫ్లోర్ 6th ఫ్లోర్లో అయితే ఉన్నాం, ఎక్కడికక్కడ అన్ని ఖాళీగా అయితే ఉన్నాయి. అంటే ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఈ ఫ్లాట్స్లోనే ఈ హైడ్రా బాధితులను అయితే ఇక్కడ ఉంచడం జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. కొంతమంది మాత్రం మాకు 2 BHK వద్దు, మాకు డబ్బులే కావాలి, లేదు డబ్బులు ఇవ్వము అంటే కనుక మాకు మా ఫ్లాట్ని మాకు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు 604లో అయితే ఇప్పుడు ఒక హైడ్రా బాధితులు అయితే ఇక్కడ దిగడం జరుగుతుంది. చూడొచ్చు హాల్, ఇదంతా కూడా హాల్. ఇంకోవైపు చూసుకుంటే ఒక బెడ్రూమ్ ఇక్కడ ఇప్పుడే వీళ్ళంతా కూడా క్లీన్ చేసుకున్న విజువల్స్ ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 2 BHK ఏ విధంగా ఉంది అంటూ కూడా ఒక హాల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక బాత్రూమ్, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్డు పక్కనే ఏదైతే చెంచల్గూడ ఉందో చెంచల్గూడ దగ్గర 2 BHK ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో బ్లాక్ ఏ బ్లాక్ బి, ఇప్పుడైతే వీళ్ళకి బ్లాక్ బిలో 604లో అయితే ఎలక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో బెడ్రూమ్, ఇది దానికంటే ఆ బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్ ఇంకొంచెం చిన్నగా ఉంది. అయితే దీనికి కూడా సపరేట్గా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఇంకో బాత్రూమ్. అలాగే ఇటువైపు చూసుకుంటే కనుక ఒక వంటగది, ఇటువైపు కనుక చూసుకుంటే ఒక వంటగది అండ్ అలానే ఇక్కడ ఒక బాల్కనీ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మొత్తం రోడ్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు నిన్న జరిగిన ఏదైతే గొడవ ఉందో, అంటే చాలామందికి ఎవరికైతే పట్టాలు రాకనో లేకపోతే తాళాలు ఇవ్వకనో ఏదైతే ఇళ్ళ బెడ్రూమ్ 2 BHK ఆగిపోయే వాళ్ళకి సంబంధించి గొడవలు జరగకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువగానే పెట్టారని చెప్పొచ్చు. ఒకవైపు బార్గేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఏదైతే మీకు అపార్ట్మెంట్ కనిపిస్తుందో అంటే 2 BHKకి సంబంధించి ఇది బ్లాక్ ఏ, ఇప్పుడు మనం ఉన్నది బ్లాక్ బి. బ్లాక్ బిలో వీళ్ళకి ఎలక్ట్ చేయడం జరిగింది. చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటూ లోపలికైతే తీసుకువస్తూ ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కిధర్ సే ఆయా? हमें मूसा नदी से आए. ఓకే. हाँ आपका घर को भी RBX डाला? हाँ डाल दिया. क्या बोले? लाख डाल दिया माँ, निकल जाओ बोले, हम लोग का निकल गए. ओके, कब दे दिए आपने? अभी दिए हाँ पट्टा भी दिए, अभी शिफ्ट हो गई मैं यहाँ पे. कैसे है आप?
अच्छा दिख रहा है थोड़ा 2 दिन थोड़ा 2 दिन बोर, हाँ 2 दिन टेंशन रहता है, उसके बाद नहीं अल्हम्दुलिल्लाह अच्छा रहेंगे हम लोग का यहाँ। हाँ। कितने दिन है हाँ, अभी आया अभी चाहिए कितने लोग आए? हमें 4-5 लोग हैं हमारे। 5 लोग हाँ 5 लोग हैं हमारे। अभी हैप्पी है आप? हाँ मैं यहाँ आई थी, वो पूरे नीचे है, मैं ऊपर आ गई अब। अभी हैप्पी आप अच्छा है? हाँ अल्हम्दुलिल्लाह खुशी है हमको, बहुत बहुत खुशी है। ఇటు చూడొచ్చు వాళ్ళు ఎంతగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న ఇల్లులు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా అవి ఏ విధంగా అంటే కొంతమందిని పురాతన కాలం నుంచి కూడా అదే విధంగా ఇల్లులు అదే విధంగా ఉంటూ ఉంటాయి. వాళ్ళకి కూల్చివేత చేయాలి అన్న ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా అదే ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పుడు చూడొచ్చు ఆవిడ ముఖంలో ఆనందం ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మనకి ఎంతో క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే కొంతమందికి సంతోషం అనిపిస్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం ఎంతగానో ఇబ్బందికరంగా మారుతున్నారనే చెప్పాలి. ఎందుకు అంటే అంటే మేము ఉన్న ప్లేస్ నుంచి మేము ఇక్కడ నుంచి కదల మాకు ఉపాధి కూడా పోయే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నా చేస్తున్నారు. కలిసిన ఏదైతే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, ఇందాక కూడా మనం చూడడం జరిగింది, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుస్తున్నారు. మాకు ఎవరో ఒకరు సాయం చేయకపోతారా అంటూ కూడా ఎంతగానో ఒక్కొక్కరిని కలవడానికి వాళ్ళు వాళ్ళ ఉపాధిని కోల్పోతూ కూడా మరోవైపు వాళ్ళ ఇల్లు కోసం పోరాడుతున్నారనే చెప్పొచ్చు. ఇటువైపు చూడొచ్చు దాదాపుగా ఈ 6th ఫ్లోర్లోనే దాదాపుగా 7-8 అపార్ట్మెంట్స్ అయితే ఈ అపార్ట్మెంట్లోనే ఇప్పుడు ఒక ఫ్లోర్లోనే 7-8 పోర్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే వీళ్ళకి ఎవరైతే హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్ళకి ఈ 5th, 6th, 7th, 8th, 9th ఇలా ఈ 4-3 ఫ్లోర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా బాధితులకే కేటాయించాలి అంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా మరి ఎవరైతే వీటికి సంబంధించి పట్టా భూములు వారి పేరు మీద ఉన్నారో వాళ్ళు మాత్రం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఏదైనప్పటికీ మరికొంతమంది దీన్ని స్వీకరిస్తున్నప్పటికీ ఇంకొంతమంది మాత్రం మాకు ఇవ్వద్దు, ఇస్తే డబ్బులు ఇవ్వండి, లేదు అంటే గనక మా భూమి మాకు ఇవ్వండి అంటూ కూడా ఏదైనప్పటికీ మేము మా భూమి కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధం అంటూ కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. మరి ఇది ఎక్కడి దాకా దాడి తీస్తుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన టైం అయితే ఉందని చెప్పాలి. ఏదైతే ఇప్పుడు మూసీ నదికి సంబంధించి ఆ ఒడ్డున ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఒడ్డు నుంచి కూల్చివేతలు ఎవరైతే ఫ్యామిలీస్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడైతే చెంచల్గూడలో ఇక్కడ ఈ ఫ్లాట్కి అయితే తరలించడం జరిగింది. మరి వీళ్ళకి సంబంధించి కొన్ని వివరాలు అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మూసా నది ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్ మేడం. అంటే మీ ఇంటి మీద కూడా ఆర్బీఎక్స్ అని రాయడం జరిగింది. ఆర్బీఎక్స్ రాసినారు మేడం. అంటే ఎప్పుడు వచ్చి రాశారు? అసలు 4-5 డేస్ నుంచి వస్తూనే ఉన్నారు. కాల్ చేయండి, మీరు ఈడ ఉండొద్దు, మేము నది వదులుతాం, మాకు మీకు రిస్క్ చాలా ఉండొద్దు ఈడ అనేసి అంటున్నారు వాళ్ళందరూ. అంటే సొంత ఇల్లు మీది? సొంత ఇల్లు మేడం. 2 ఫ్యామిలీస్ ఉంటారు. 35 ఉన్నాయి మేడం. 35 గజాలు. మరి ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ చేశారు? మీకు పట్టా ఎప్పుడు ఇచ్చారు? ఏంటి పట్టా మాకు నిన్న సాయంత్రం 7 o'clock ఇచ్చారు మేడం. ఈరోజు నిన్న మార్నింగ్ నైట్ వెళ్ళిపోమంటే రానియలే, ధర్నా చేసినారు కూడా. వెళ్ళిపోయినాం సామాన్లు తీసుకొని. మళ్ళీ ఈరోజు మార్నింగ్ వస్తే నైట్ ఏం జరిగింది? అంటే నైట్ కూడా వచ్చారు కానీ ధర్నా జరిగింది అంటున్నారు. ఏం జరిగింది అసలు? ఎవరు చేశారు? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే ధర్నా చేసినారు, రావద్దు మా ప్లేస్లలో మీరు ఎందుకు వస్తారు, వేరే కాలనీ వాళ్ళు మా సైడ్కి రావద్దు అనేసి చెప్పినారు. అయితే ఇక మా పోలీసు వాళ్ళు మమ్మల్ని పంపించేసిన, మళ్ళీ రిటర్న్ చేసినారు, రేపు మార్నింగ్ రండి అనేసి. అంటే మార్నింగ్ నుంచి సామాన్లు తీస్తున్నాం మేము. అయితే ఎప్పుడైతే ఇలా అధికారులు వచ్చి మీ ఇంటి మీద రెడ్ ఇంక్తో రాయడం జరిగిందో ఆ రోజు నుంచి మీరు ఎలాగో భయపడి ఉంటారు, అంటే మా ఇల్లు పోతున్నాయి అవన్నీ. మరి ఆ తర్వాత మీకైతే ఇక్కడ కేటాయించడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఏం లేదు మేడం, కొద్దిగా టెన్షన్ అనిపిస్తుంది మాకు ఈ ఏరియాలో రావడంతో. అంటే ఇల్లు అయితే ఒకటి ఇప్పుడు నివసించడానికి అయితే ఒక ఇల్లు దొరికింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? మాకైతే అటు సైడే మంచిగా ఉండే మేడం, ఇటు ఏం అసలు అర్థమవుతలేదు మాకు ఉండాలంటే. ఏంటంటే వాళ్ళు మళ్ళీ రూమ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొట్లాటలు అయితే అనేసి అయితే అంటున్నారు. బతకనీయం వీళ్ళకి ఎలా కొట్టేస్తామనేసి అయితే అంటున్నారు. పట్టా అయితే ఇచ్చారు కదా? అవును ఇచ్చారు మేము. మరి ఇచ్చాక భయం ఏముంది? ఉంటుంది కదా మేడం కొద్దిగా రిస్క్ అని. మీరు ఏం పని చేస్తారు? మేమేమి హౌస్ వైఫ్ మ్యామ్. ఓన్లీ హౌస్ వైఫ్. అంటే మీ ఇంట్లో మమ్మీ హౌస్ వైఫ్, అన్నే ఆటో డ్రైవర్ చేస్తాను. మా ఆయనేమో నూనె ఫ్యాక్టరీలో విజయ ఆయిల్ ఫ్యాక్టరీ చేస్తాను. ఇప్పుడైతే మొత్తానికి ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది? ఎందుకంటే ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు వచ్చారు. హ్యాపీ అయితే అనిపించట్లేదు మేడం మాకైతే అదే ఏరియా బాగుంది. చిన్నప్పటి నుంచి పెద్దగా ఆడినైనా మ్యారేజ్ ఆడినది, పిల్లలంతా సంసారం అనేది ఆడనే మంచిగా ఉంది మాకు. ఇక్కడ మాకు మేమైతే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తాత వాళ్ళ నుంచి ఉంటున్నాం మేమైతే ఆడ.
మొత్తానికి అయితే చూడొచ్చు ఇక్కడ ఒక ఇల్లు కేటాయించినప్పటికీ అంటే ఇల్లు కూల్చివేతలు అయిన తర్వాత మేము ఎక్కడ ఉండాలి ఏంటని చెప్పి ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఇల్లు కేటాయించినప్పటికీ కూడా మేము మా ఇంటి దగ్గరే మేము ఆనందంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే మా తాతలు నాన్నల దగ్గర నుంచి కూడా మేము అక్కడ ఉంటూ ఉంటాం కాబట్టి మాకు అక్కడే సురక్షితంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు మేము ఏ విధంగా ఉండాలి ఏంటి అన్నట్టు కూడా ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం భయానికి గురవుతున్నారనే చెప్పాలి. ఏదైనప్పటికీ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.